బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా మరికొద్ది గంటల్లో చర్చలు ప్రారంభం కాబోతున్న వేళ పాకిస్తాన్లో యుఎస్ ఇరాన్ మధ్య చర్చలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో చర్చలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే చర్చల వేళ ఇరాన్కు ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. చర్చలు సఫలం కాకుంటే ఇరాన్ను సమాధి చేస్తానంటున్నాడు ట్రంప్. చర్చలకు ముందే డిమాండ్లకు ఓకే చెప్పి ఇరాన్ను ఇరకట్టంలోకి నెట్టాలనుకుంటున్నాడు అమెరికా అధ్యక్షుడు. హార్ముజ్ జలసంధి యురేనియం శుద్ధిపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇరు దేశాల డిమాండ్లపై మొదటి నుంచి అనిశ్చితి నెలకొంది. అణు కార్యక్రమాలపై ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలున్నాయి. అణు కార్యక్రమంపై ఆంక్షలు తొలగించాలని చెప్పి ఇరాన్ కోరుతూ ఉంటే ఇరాన్ అణ్వాయుధ రహితంగా ఉండాల్సిందే అంటోంది ట్రంప్ అండ్ అమెరికా. అండ్ ఈ క్రమంలోనే ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. అసలు ఏం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. మరి ముఖ్యంగా ఏం జరిగే అవకాశం ఉంది, ఎటువంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకునే అవకాశం ఉంది, ఒకవేళ ట్రంప్ ఒప్పుకుంటే సరే, ఒప్పుకోకపోతే ఏం జరిగే అవకాశం ఉంది, వాళ్ళ డిమాండ్స్ ఏంటి. ఫస్ట్ డిమాండ్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి డిమాండ్స్ మనం మాట్లాడుకుంటూ ఉంది, ఇరువైపుల పరస్పరం దాడులు చేసుకోకుండా ఖచ్చితమైన హామీ ఉండాలని చెప్పి ఇరాన్ అణుశుద్ధికి ఒప్పుకోవాలనేది ఇటు అమెరికా డిమాండ్. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ సాయుధ దళాల పర్యవేక్షణలో నౌకల రాకపోకలు అనేది కూడా ఫస్ట్ ఇరాన్కి సంబంధించి ఇరువైపులా పరస్పరం దాడులు చేసుకోకుండా ఖచ్చితమైన హామీ ఉండాలనేది ఇరాన్ చెబుతున్న మాట. దాంతోపాటు ఇంకా రెండో డిమాండ్ ఏంటి, ఇరాన్ 10 డిమాండ్లు పెట్టింది కదా, హార్ముజ్ జలసంధిలో ఇరాన్ సాయుధ దళాల పర్యవేక్షణలో నౌకల రాకపోకలు ఉండాలనేది. అయితే ఇక్కడ ట్రంప్ అంటున్న మాట ఏంటంటే, మీరు వెంటనే హార్ముజ్ని రిలీజ్ చేయండి అంటే ఇరాన్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ వెళ్ళిందట. ఏమని, మీరు కనుక ఒప్పుకుంటే సరిపోయి, లేకపోతే బాగోదని చెప్పి ట్రంప్ వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు ఇరాన్ కాస్త ట్విస్ట్ ఇచ్చింది. మేము ఆల్రెడీ కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాం, రోజుకి 15 వెషల్స్ వెళ్ళేందుకు మేము అంగీకరించడం జరిగిందని చెప్పి ఇరాన్ చెప్పుకొచ్చింది. అయితే 15లో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం 7 మాత్రమే రిలీజ్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఈ 7 గురించి మాట్లాడుకున్న క్రమంలో ఎక్కడైతే సీమైన్స్ పెట్టామో కాస్త జాగ్రత్తగా వెళ్ళే ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్పుకొస్తూనే, అయితే సీమైన్స్ను తొలగించాలని చెప్పి అమెరికా ప్రతిపాదన తీసుకొస్తే ఇరాన్ దానికి ప్రస్తుతం మేము సీమైన్స్ అయితే పెట్టడం జరిగింది, కానీ అవి ఎక్కడున్నాయో వాటిని నిర్వీర్యం చేసే టెక్నాలజీ మా దగ్గర లేదు అని చెప్పి ఇప్పుడు ఇరాన్ చెప్పడం, ఇరాన్ ఒక విధంగా చేతులు ఎత్తేయడం అమెరికాను షాక్ గురి చేస్తుంది. ట్రంప్కి ఇప్పుడు పిచ్చెక్కుతోంది. ట్రంప్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అనేదే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారిపోతుంది. అండ్ ఇటువంటి తరుణంలో హార్ముజ్ దగ్గర మాత్రం ఇంకా ఆ అన్సర్టైనిటీ మాత్రం కొనసాగే అవకాశం ఉంది. ఆ అనిశ్చితి మాత్రం ఇంకా కంటిన్యూ కాబోతుంది. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు వాళ్లకు సంబంధించి డిమాండ్ల గురించి. ఆ తర్వాత ఏం జరగబోతుంది, ఏం జరిగే అవకాశం ఉంది, ఇద్దరి టాక్స్ అంటే అమెరికాకు ఇరాన్కి మధ్య నేరుగా డైరెక్ట్ టాక్స్ అయ్యే అవకాశం ఉందా, ఇండైరెక్ట్ టాక్స్ అయ్యే అవకాశం ఉందా, దీంట్లో పాకిస్తాన్ పాత్ర ఎలా ఉండబోతోంది, ఒకవేళ ఈ రోజు చర్చలు సఫలం కాకపోతే ఏం జరిగే అవకాశం ఉంది, అసలు చర్చలు ఎన్ని గంటల వరకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది, ఎన్ని గంటలకు ప్రారంభమయ్యే అంటే భారత కాలమాన ప్రకారం ఎన్ని గంటలకు ప్రారంభమవచ్చు, అది ఎంత పాటు కొనసాగే అవకాశం ఉంది, ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ జరిగే అవకాశం ఉంది, ఎటువంటి రిపకర్షన్స్ ఉండే అవకాశం ఉంది, వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం ఈ షోలో అండ్ ఈ బులెటిన్లో. అండ్ కమింగ్ టు ద ఇరాన్స్ థర్డ్ పాయింట్, లెబనాన్లో హెజ్బుల్లాపై దాడులు సహా అన్ని చోట్ల యుద్ధం పూర్తిగా నిలిపివేయని చెప్పి ఇరాన్ డిమాండ్ చేస్తూ ఉంటే, ఇక్కడ ఇజ్రాయెల్ మాత్రం, ఎందుకంటే దాడి చేస్తుంది ఇజ్రాయెల్ కదా, ఇజ్రాయెల్ మాత్రం నో అంటోంది. సీజ్ ఫైర్లో ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ విషయంలో నో అంటోంది. కాబట్టి ఈ పాయింట్ కూడా కాస్త ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇరాన్ ఇరువైపులా కూడా పరస్పర దాడులు చేసుకుంటే ఖచ్చితమైన హామీ ఉండాలనేది, ఇరాన్ అణుశుద్ధికి ఒప్పుకోవాలనే డిమాండ్ తెర మీద తీసుకొస్తుంది. హార్ముజ్ జలసంధి అంశం, లెబనాన్లో హెజ్బుల్లా దాడులు సహా అన్ని చోట్ల యుద్ధం పూర్తిగా ఆపేయాలనేది, ఇక దీంతో పాటు పశ్చిమాసియాలోని అన్ని స్థావరాలు మోహరింపు కేంద్రాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ. అండ్ ఇది కూడా కాస్త నెరవేరే అంశం కనిపించట్లేదు. ఏమంటోంది అమెరికా, ఫస్ట్ డిస్కషన్స్ చేద్దాం, ఆ తర్వాత మాకు సంబంధించి సంతృప్తికరంగా ఉంటే అప్పుడు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దామనేది ఇటు ఇరాన్కు అమెరికా సూచిస్తుంది. ఇక 5వ పాయింట్, ఇరాన్కు వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో అలాగే ఇతర సంస్థల్లో చేసిన అన్ని తీర్మానాలని అన్కండిషన్గా రద్దు చేయాలి అనేది ఇక్కడ ఒప్పుకునే అవకాశం కనిపించట్లేదు అమెరికా. ఇక 6వది, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యానికి హామీ ఇచ్చేలా ట్రాన్సిట్ ప్రోటోకాల్ ఏర్పాటు చేయాలి, ఇందుకోసం ఇరువైపులా అంగీకారంతో రూల్స్ రూపకల్పన చేయాలి అనేది ఇక్కడ కూడా ఒప్పుకునే అవకాశం కనిపించట్లేదు. బట్ ఒక కండిషన్ మీద అమెరికా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న మొన్న ఇటు సోషల్ మీడియా వేదికగా ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తుందని చెప్తున్న క్రమంలో ఇక్కడ పాయింట్ ఏంటి, అమెరికా ఇరాన్తో ఒకవేళ సంధి కుదుర్చుకున్న ఆ టోల్ ట్యాక్స్, సాధారణంగా టోల్ ట్యాక్స్ అని మాట్లాడుకుంటున్నాం కంటే ఆ పదాన్ని ఇక్కడ ప్రయోగించే ప్రయత్నం జరుగుతోంది. ఆ టోల్ ట్యాక్స్ వసూలు చేసే క్రమంలో 50-50 అంటే మీదొక 50% నాదొక 50% అనే అంశం మీద ఈ ఇరాన్కి అమెరికా వెళ్ళబోతుంది అనేది వినిపించేమాట.
ఇక ఆ తర్వాత ఇరాన్కు జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలనేది. ఇక్కడ ఒక మాట ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. దీని మీద ఆల్రెడీ గతంలో అమెరికా రియాక్ట్ అయింది. ప్రెస్ సెక్రటరీ, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరోలినా లీవిట్ రియాక్ట్ అవుతూ ఇది ట్రంప్ దృష్టిలో ఉంది, బట్ అమెరికా దీన్ని చెల్లించే అవకాశం ఎక్కడ కనిపించట్లేదు, అండ్ దీన్ని గల్ఫ్ దేశాల నుంచి వసూలు చేసి ఇరాన్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ కాస్త నవ్వుతూనే ఆమె సమాధానం ఇచ్చారు. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక దాంతోపాటు ఇరాన్పై ఉన్న అన్ని ప్రాథమిక అనుబంధ ఆంక్షలు తొలగించాలని చెప్పి, సో ఇప్పుడు ఇండైరెక్ట్గా మనం చూసాం ఆంక్షల విషయాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు దాదాపుగా తొలగిస్తామంటూ చెప్పుకొచ్చింది. ఇది కూడా వన్ ఆఫ్ ది కీ డిమాండ్. అమెరికా ఒప్పుకుంది, బట్ ఆచరణకు వెళ్తుందా? ఇక్కడే ప్రతిష్టంభన నెలకొనే అవకాశం ఉంది. అంటే టాక్స్ ముందుకు వెళ్ళకపోవచ్చు. ఇక దీంతో పాటు విదేశాల్లో సీజ్ చేస్తున్న అన్ని ఇరాన్ ఆస్తులని నిధులు విడుదల చేయాలని చెప్పి ఇమీడియట్గా జరగాలంటోంది. ఒప్పుకుంది ఈ అమెరికా, కానీ ఇంప్లిమెంటేషన్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. దీంతో పాటు ఈ షరతులన్నిటికీ అంతర్జాతీయ చట్టాల కింద తప్పనిసరిగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం చేయాలి. అంటే ఈ కండిషన్స్ అన్నిటికీ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా తప్పనిసరిగా వాటిని కంప్లీట్గా అనుసరించేలా, వాటిని ఇంప్లిమెంట్ చేసేలా అమెరికా వాటిని ఎక్కడ కూడా తూచా తప్పకుండా పాటించి ఎక్కడ దాన్ని విడిచిపెట్టకుండా ఇటు అంతర్జాతీయ భద్రతా మండలి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానం చేయాలి అనేది. సో ఇక్కడ ఈ 10 పాయింట్లు ఎక్కడ కనిపించట్లేదు. సో ఈ డిస్కషన్స్లో మహా అయితే ఒక 2-3 పాయింట్లు, మహా అయితే ఇప్పుడు లీస్ట్ కండిషన్స్లో 5 పాయింట్లకు ఇరాన్ పెట్టిన 10 పాయింట్లలో 5 పాయింట్లు డిస్కషన్కి వెళ్ళే అవకాశం ఉంది. కనీసం డిస్కషన్కి వెళ్ళి 1, 2, 3 అది సక్సెస్ఫుల్గా అమెరికా ఒప్పుకునే అవకాశం ఉంది అనే అంశానికి బలం చేకూర్చేలా ఉన్నాయి ఆ పాయింట్లు. ఇక ఆ తర్వాత ట్రంప్ అంటే అమెరికా 15 పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, విస్తృత స్థాయిలో చర్చలకు వీలుగా 4 రోజుల పాటు పూర్తి స్థాయి కాల్పుల విరమణ జరగాలనేది అమెరికా చెప్పిన మాట. కానీ ఇరాన్ కండిషన్స్కి ఒప్పుకోవాలి. ఇక్కడ ఇరాన్ న్యూక్లియర్ ఎపిసోడ్ శాశ్వతంగా వదిలేయడం ఇరాన్ ఒప్పుకోదు. దాంతోపాటు 3rd పాయింట్, ఇరాన్లో అణుశుద్ధిని నిలిపివేయాలి, ఇరాన్ ఒప్పుకోదు. 4వది, ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి అప్పగించాలి. ఒప్పుకునే ప్రసక్తి కనిపించట్లేదు. ఒకవేళ అదే ఉంటే కనుక దాడులు జరిగినప్పుడు ఇచ్చుండాలి, కాబట్టి ఇది కూడా జరగదు. ఇక 5వది, ఇరాన్లో నటాంజ్, ఇస్ఫహాన్, ఫోర్దో అణు కేంద్రాలను IAEA ఆధ్వర్యంలో పూర్తిగా ధ్వంసం చేయాలి. సచ్చిన ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఒకవేళ అదే జరిగితే కనుక ఇంకొక ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇదే పాయింట్ ఒప్పుకునే తీరే ప్రసక్తి లేదని చెప్పి తెగేసి చెప్తుంది అనుకోవడంలో అతిశక్తి లేదు ఇరాన్ విషయంలో. ఎందుకంటే దేనికోసం అయితే ఫైట్ చేస్తుందో అది వదులుకోవాలని చెప్పి అమెరికా అంటే వదులుకుంటుందా? కాదు కదా.